న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురువుగారు శ్రీమాత్రే నమః. గురువుగారు, మరి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అయిపోయింది, చంద్రగ్రహణం వస్తుంది. ఏ రోజున ఎగ్జాక్ట్గా ఉంటే గనక ఈ గ్రహణ ప్రభావం ఏ రాసుల వారి మీద ఉంటుంది? ఏమైనా పరిహారాలు పాటించాలా? పట్టు విడుపు సమయాలు గురువుగారు, అలాగే చూసుకుంటే గర్భిణీ స్త్రీలు కూడా ఉంటారు కదా, వారు ఏమైనా పద్ధతులు పాటించాలి అంటారా? ఒకసారి పూర్తి వివరణ గురువుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జయతి జగత సూను ప్రసూతిర్విశ్వాత్మా సహజభూషణం నపసః ధృత కనక సదృశ దశశత మయూఖ మాలార్చిత సవిత. శ్రీమాత్రే నమః. చంద్రగ్రహణం ఈ సంవత్సరము గ్రహణాలు 4 ఉన్నాయి. సూర్యగ్రహణాలు 2, చంద్రగ్రహణాలు 2. సాధారణంగా సూర్యచంద్రగ్రహణాలు ఒకే నెలలోనే ఏర్పడతాయి. అంటే 15 రోజుల గ్యాప్లో, ఒక నెల రోజుల గ్యాప్లోనే ఇటు అమావాస్య పౌర్ణమి గ్యాప్లోనే వచ్చేస్తాయి. సో మొన్న ఈ మధ్యనే ఫిబ్రవరి 17వ తారీఖు సూర్యగ్రహణం ఏర్పడింది. అది మనకి మాఘ అమావాస్య రోజు ఏర్పడింది. సో నెక్స్ట్ వచ్చేటువంటి పౌర్ణమి చంద్రగ్రహణం. సో ఇది పూర్వ ఫల్గుని నక్షత్రములో 2వ పాదములో సింహరాశిలో మార్చి 3వ తారీఖు పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది చాలా అద్భుతమైన చంద్రగ్రహణం. ఇది సింహరాశిలో సంభవిస్తుంది. సింహరాశికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు. ఆ సూర్యుడు సప్తమము లోపల శత్రుక్షేత్రంలో తన కొడుకు దగ్గర ఉన్నాడు, శని క్షేత్రంలో ఉన్నాడు. దీనివల్ల మనకి ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే కనుక ఈ గ్రహణ ప్రభావం వల్ల పరాభవ నామ సంవత్సరం ముందు జరుగుతున్నటువంటి గ్రహణము, అది కూడా పూర్వ ఫల్గుణ నక్షత్రం. పూర్వ ఫల్గుణ నక్షత్రానికి అధిదేవత ఎవరు అంటే భగ, అంటే సూర్యుడు. సూర్యుడి యొక్క ఒకానొక పేరు భగుడు అని పేరు. ఆ సూర్యుడి యొక్క నక్షత్రములో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆ భగుడు ఎవరు అంటే ఆ సూర్యుడు ఐశ్వర్య ప్రదాత. మీరు ఎవరినైనా చూడండి, పూర్వ ఫల్గుణ నక్షత్రంలో శుక్ర మహాదశలో ఎవరు పుడతారో వాళ్ళు పుట్టగానే వాళ్ళ ఇంట్లో అదృష్టం వచ్చేస్తుంది, వాళ్ళు లక్ వచ్చేస్తారు. మేము కూడా చెప్తా ఉంటాం, జ్యోతిష్యులను చెప్తా ఉంటాం, పూర్వ ఫల్గుణ నక్షత్రంలో శుక్ర మహాదశలో అమ్మాయి పుడితే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోండి, ఏం ఆలోచించకండి, ఆ అమ్మాయి మీ ఇంట్లోకి వచ్చేస్తే మీకు కనకవర్షం, ఇంకా డౌట్ లేదు అని చెప్పి. అట్లాగే ఒకే కూతురు ఉందనుకోండి, పూర్వ ఫల్గుణ నక్షత్రంలో పుడితే వాళ్ళని కన్యాదానము చేసినా కానీ అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోండి తప్ప ఇవ్వకండి అని చెప్తాం. కొడుకుంటే కూతుర్ని కన్యాదానం చేయండి, కొడుకు లేకపోతే మాత్రం అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోండి అని చెప్తాం. అంత పవర్ఫుల్ నక్షత్రము పూర్వ ఫల్గుణ నక్షత్రం. ఐశ్వర్య నక్షత్రం అంటారు, అది సౌభాగ్య నక్షత్రం. అలాంటి నక్షత్రములో గ్రహణం ఏర్పడుతుంది అని అంటే ఇది ఒక అవకాశంగా ఉంటుంది, కొంతమందికి నష్టము కలిగిస్తుంది. రెండు అంటే ఎవరెవరైతే గనక బంగారం ఎక్కువ రేట్లో కొనుక్కున్నారో, వెండి ఎక్కువ రేట్లో కొనుక్కున్నారో వాళ్ళు ఒక 6 నెలలు, ఒక 3 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఆ ధర రావడానికి. సో ఈ గ్రహణం రాగానే ఏంటంటే స్టాక్ మార్కెట్లు పడిపోవడము, అదేవిధంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరైతే దేశాధ్యక్షులు ఎవరైతే ఉంటారో అస్థిరత్వంగా మాట్లాడడము, వాళ్ళకి మనసుకు నచ్చినట్టుగా ఏది దొరుకుతుంది మాట్లాడడము, దానివల్ల స్టాక్ మార్కెట్లు వాలిటాలిటీకి ఎక్కువ గురి అవ్వడము, డబ్బులు ఆవిరైపోవడము, అసలు ఎక్స్పెక్ట్ చేయని స్టాక్స్ కూడా, ఏదైతే స్టాక్ ఇది పెరుగుతుంది అనుకున్న స్టాక్ కూడా సడన్గా పడిపోవడము, ఇలాంటివన్నీ కూడా దారుణంగా జరుగుతాయి. సో ఆల్రెడీ మనం ఫిబ్రవరి 17వ తారీఖు జరిగే సూర్యగ్రహణంకి 15 రోజుల ముందే మనకేం జరిగింది, జనవరి 30వ తారీఖు స్టాక్ మార్కెట్ భయంకరంగా కుదేలైపోయింది. ఆ రోజు అన్ని మెటల్స్, స్టాక్, బ్యాంక్ నిఫ్టీ, అన్నీ ప్రతి ఒక్కటి, ఇది అని కాదు అన్నీ కొత్త కుదేలాయి. అంటే 2008లో జరిగినటువంటి స్టాక్ మార్కెట్ ఏదైతే కుదేలైందో అది ఇప్పుడు జరిగింది. అట్లాగే భవిష్యత్తులో కూడా ఈ గ్రహణ ప్రభావం చేత కూడా మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అన్నిట్లలో కూడా ఆర్థిక సంక్షోభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సంక్షోభాలు పక్కా వస్తాయి. దీనివల్ల సామాన్య వ్యక్తులకి ఏం కాదు, బడాబాబులకి కష్టం. ఎవరైతే కనుక ఇప్పటిదాకా బాగా సంపాదించుకున్నారో, ఒక ఉన్నత స్థాయికి ఎదిగారో వాళ్ళు కుదేలైపోతారు. అదే పరాభవం. పరాభవం అంటే సామాన్యుడికి ఏం కాదు, ఎవరైతే బాగా సంపాదించుకున్నారో,
ఎవరైతే బాగా ఉన్నత స్థాయికి ఎదిగారో, సో ఎవరైతే విజయాలు సాధించారో వాళ్ళకి పరాభవం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ పోటీ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళకి ఏంటంటే పరాభవాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇప్పటిదాకా ఓడిపోయారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. సో తారుమారయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం చేత. అందుకే పూర్వ ఫల్గుణ నక్షత్రంలో భాగ్య నక్షత్రం జరిగింది కాబట్టి భాగ్య నష్టం ఎక్కువగా జరుగుతుంది. సస్యములు నష్టమవుతాయి, అకాల వర్షాలు పడతాయి. సో మళ్ళీ మామిడి ఏవైతే మామిడి రైతులకు మళ్ళీ కన్నీళ్ళే మిగులుతాయి. సో మామిడి పళ్ళ రైతులు జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైనా ప్రీవియస్గానే ఏదైనా మీ యొక్క మామిడి చిగురుకో దానికో ఏదో కవర్లు కట్టడమో ఏదో ఒకటి ఇప్పుడే చేసి పెట్టుకోండి. భయంకరమైన ఈదురుగాలులు వస్తాయి, మామిడి పూత పోతుంది, అలాగే మామిడి కాయలు కూడా నీళ్ళు రాలిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే కూరగాయలు కూడా సస్యములు నష్టపోతాయి కాబట్టి కూరగాయల ధరలు భయంకరంగా పెరుగుతాయి. సో కామన్ మ్యాన్కి కష్టమవుతుంది కానీ రైతులకు మాత్రం లాభమే కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కడ చూసినా ట్రేడరే లాభపడతాడులేండి. రైతుకి లాభం రాదు, కొనేవాడికి లాభం రాదు, మధ్యలో ట్రేడర్ మాత్రమే సంపాదించుకుంటారు. అది లోకవృత్తి అది. కాకపోతే రైతులు కొంచెం జాగ్రత్తగా మీరు గట్టిగా ఉంటే మీరు అమ్మకపోతే వాడెందుకు కొనుక్కుంటాడు. మీరు గట్టిగా బిగుసుకొని కూర్చోండి. ఎందుకోసమంటే ఈసారి కూరగాయలకు ధరలు ఎక్కువగా పెరుగుతాయి. మీరు రాబోయేటువంటి జూలైలో టమాటాకు ధర ఎక్కువగా పెరుగుతుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం చేత సస్యముల మీద ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఎన్ని రోజుల వరకు ఉంటుంది గురువుగారు ఈ ప్రభావము? మళ్ళీ చంద్రగ్రహణం వచ్చేంత వరకు ఒక మారుగా ఉంటుంది. అంటే ఇది సంవత్సరానికి మొదల్లో జరుగుతుంది కాబట్టి దీనివల్ల ఏంటంటే పువ్వులకి, పళ్ళకి, కూరగాయల మీద ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే పంటలు ఎక్కువగా పండవు. గ్రహణం ఏదైతే ఉందో ఇది సింహరాశిలో సంభవిస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి ఇది అనర్థకం అవుతుంది, మంచిది కాదు. అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకి ప్రజల నుంచి ఎక్కువగా వైరుధ్యం ఏర్పడుతుంది, ప్రజల ద్వారా వైరుధ్యం ఏర్పడుతుంది. ఆ వైరుధ్యంతో రాజకీయ నాయకులకు కొంతమంది సీఎంలు కూడా మారుతారు, కొన్ని ప్లేస్లలో సీఎంలు మారుతారు. అట్లాగే మన భారతదేశానికి సంబంధించి బెంగాల్లో రాష్ట్రపతి పాలన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ అల్లకల్లోలు ఎక్కువగా పెరుగుతాయి. సో రాబోయేటువంటి 2 నెలల కాలంలో ఆల్మోస్ట్ జూన్ వరకు సో భారతదేశంలో కొంచెము అలజడులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని పేలుళ్ళు కానీ, తీవ్రవాదుల చర్యలు కానీ ఇవి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆహారం కలుషితం అవుతుంది. అది ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇప్పుడు రాజమండ్రిలో జరిగిన ఇష్యూ, ఇప్పుడు అసెంబ్లీలోనే అదే జరుగుతుంది. కల్తీ పాలు వచ్చాయి, దాంట్లో చాలా మందికి డయాలసిస్ అవుతుంది, 4 చనిపోయారని తెలుస్తుంది. నేను ఇది ఆల్రెడీ చెప్పాను, కల్తీ అవుతుంది, మంచినీరు కల్తీ అవుతుంది, ఆహార పదార్థాలు కల్తీ అవుతాయని చెప్పి. చంద్రుడు జలకారకుడు, సో జలముల పైన ప్రభావం ఉంటుంది. సో పూర్వ ఫల్గుణ నక్షత్రం ఏంటంటే వర్ష నక్షత్రం. ఎప్పుడైతే సూర్యుడు పూర్వ ఫల్గుణ నక్షత్రంలో అడుగు పెడతాడో పూర్వ ఫల్గుణ నక్షత్రంలో ఉత్తర ఫల్గుణ నక్షత్రంలో కలిపి మొత్తం 20 రోజులు ఉంటాడు. ఆ 20 రోజుల పాటు బ్రహ్మాండంగా వర్షం పడుతుంది. ప్రతి సంవత్సరం మీరు చూసుకోండి, సింహరాశిలో సూర్యుడు ఎంటర్ అవ్వగానే పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త ఈ 4 నక్షత్రంలో ఉన్నంతసేపు మంచి వర్షాలు పడతాయి. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పూర్వాపర నక్షత్రంలోనే గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ సంవత్సరము జలప్రళయాలు ఉంటాయి. జలము వల్ల క్షోభం కలుగుతుంది, నీటి వల్ల క్షోభం కలుగుతుంది. నీరు దొరకాల్సిన చోట దొరకదు. ఎక్కడైతే వద్దు అనుకుంటామో అక్కడ నీరు ఎక్కువగా అయిపోయి జల సమాధులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నీరు కలుషితం అవుతుంది, ఆహార పదార్థాలు కలుషితం అవుతాయి. ఈ సంవత్సరం ప్రధానంగా ఆహార పదార్థాలే కలుషితమవుతాయి. సో ఫుడ్ పాయిజన్స్ ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి నేను ఫుడ్ ఇండస్ట్రీ ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో మీరు ఎక్కువగా రైడింగ్లు చేయండి, ఎక్కువ స్టాఫ్ను పెంచుకోండి. అధికారులు కూడా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఈ ఫుడ్ సేఫ్టీ మీద కూడా ఎక్కువగా కన్సర్న్ చూపించండి. ఎందుకోసమంటే ఏమో తెలీదు, మీరు ప్రజలకు ఏమైతే అది అవుతుందేమో మీరు అనుకోవచ్చేమో. ఆ ప్రజల్లో మీ పిల్లలు కూడా ఉంటారు, మీ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు, మేబీ మీరు కూడా ఉండొచ్చు. సో అధికారులు, ప్రభుత్వ అధికారులు, గ్రూప్ 1 అధికారులు మీరందరూ కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించండి. ఎందుకోసమంటే ప్రదీప్ జోషి చెప్పినవి అన్నీ జరిగాయి, ఇది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఛాన్స్ తీసుకోవద్దు. నీటి మీద ఎక్కువగా
సేఫ్ జోన్లో ఉంచండి, నీటికి ఎక్కువగా సెక్యూరిటీ ఇవ్వండి, వాటర్ బోర్డ్స్ దగ్గర కానీ వాటర్ సప్లై ఛానల్స్ దగ్గర కానీ సెక్యూరిటీ ఎక్కువగా ఇవ్వండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో మొన్న ఇదేదో ఇక్కడేదో వాళ్ళు ఏదో బిల్డింగ్ గులగొడతారు అని చెప్పి వాళ్ళకి ఏదో నోటీస్ ఇస్తే ఓ ముసలావిడ చెప్తుంది, ఐ థింక్ సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తుంది అనుకుంటే, మమ్మల్ని ఖాళీ చేయడానికి నువ్వు అన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నాయన, నీకు ఒక 10 రూపాయలు ఖర్చు చేస్తావు, నీకు ఐడియా చెప్తా, ఒక 10 రూపాయలు ఖర్చు చేసుకో చాలు, మొత్తం మా ఇల్లంతా నువ్వు మా అపార్ట్మెంట్ అంతా నువ్వు హ్యాపీగా తీసుకోవచ్చు నాయన అని చెప్పి ఆమె ఎంత బాధపడుతూ చెప్తుంది. ఒక 10 రూపాయలు విషం మా నీళ్ళలో కలిపాయి నాయన, మేము అందరం దాగి చచ్చిపోతే ఈ మొత్తం మా తీసేసుకో, మా శవాల మీద కావాలంటే నువ్వు గాంధీ తాతది కట్టుకుంటావో మీ తాతది కట్టుకుంటావో కట్టుకో అని చెప్పేసి అని ఆమె ఎంత బాధగా చెప్తుంది ఆ ముసలావిడ. సో అప్పుడప్పుడు భగవంతుడు ప్రజల నోట్ల నుంచి చెప్తాడు రాబోయే జరిగేది ఏంది అని, వాళ్ళ నోట్ల నుండి చెప్పిస్తాడు. కాబట్టి నీరు కలుషితం కాకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడండి. అది ఇక దాని గురించి ఇంక ఎక్కువ చెప్పను కాబట్టి పెద్ద పెద్ద ఆఫీసర్లకు అది అర్థమవుతుంది కాబట్టి అది చూడండి. ప్రజలు ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండండి, ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయకండి. ఈ సంవత్సరము వచ్చేటువంటి 3 నెలల కాలం పాటు ఆహార భద్రత చాలా ముఖ్యం, అదొకటి చూడండి. ఇంకా ఏమైనా ప్రజలు జాగ్రత్త పడాలి అంటారా? ఆ రోజు ఏమైనా ప్రిడిక్షన్స్ అలాంటివి? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్త పడాలి. ఈ గ్రహణాన్ని ఏమంటారు అంటే ముచ్చమస్తమానయ చంద్రగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇది మనకి పార్షియల్గానే కనిపిస్తుంది, చంద్రగ్రహణం అంత పెద్దగా ఏం కనబడదు. ఇది స్టార్ట్ అవ్వడము ఏంటంటే మార్చి 3వ తారీఖు రోజున మధ్యాహ్నము 3 గంటలు ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. ఎండ్ అవ్వడం అయితే 7:30 వరకు ఎండ్ అవుతుంది. అంటే నేను హోల్ యూనివర్సల్ మన భూమికి మొత్తం చెప్తున్నాను, భూమి మీద ఎక్కడైనా సరే ఇది ప్రారంభం వస్తాను. మనకి కనబడేది మాత్రం మన భారతదేశంలో మన ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర మన భారతీయులకి కనబడేది ఎక్కడ అంటే పౌర్ణమి కదా, తూర్పు వైపున చంద్రుడు ఉదయిస్తాడు. ఆ ఉదయించే చంద్రుడికి ఏదో కొంచెం లైట్గా పాక్షికంగా అంటే ఏదో 10% అక్కడ మనకి గ్రహణం కనబడుతూ ఉదయిస్తాడు. అందుకే ముచ్చమ అస్తమానయ అని అంటారు, అంటే గ్రహణంతో కూడుకున్న చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు. అంటే ఆ గ్రహణం మనకు కనబడదు, ఎందుకోసం అంటే భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడో ఆస్ట్రేలియాలో అక్కడ ఇక్కడ అంతా కనిపించి చిట్ట చివరి మన దగ్గర కనిపించడానికి ఏదో కొంచెం ఒక 10% మాత్రమే మన గ్రహణం కనిపిస్తుంది. అది కూడా కొంచెం రెడ్గా బ్లడ్ షేప్లో బ్లడ్ మూన్ అయితే కనిపిస్తుంది, మనకి బ్లడ్ మూన్ కనిపిస్తుంది. పూర్వ ఫల్గుణ నక్షత్రంలో రావడం వల్ల ఏంటంటే పిడుగులు ఎక్కువగా ఉంటాయి, వర్షాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే అది ఎక్కడ పడాలో నీళ్ళు ఎక్కడెక్కడ ఒకే దగ్గర పడతాయి, కుంభవృష్టి అంటే క్లౌడ్ బస్ట్లు ఎక్కువగా జరుగుతాయి ఈ సంవత్సరం కూడా. సో అది అప్రమత్తంగా ఉండాల్సిన ఉండాలి. ఏదైనా ప్రకృతిని అయితే మనం ఆపలేం, అది జరుగుతుంది. సింహరాశి కాకుండా ఇంకా మిగతా రాశుల వారిపైన ఏమైనా ప్రభావం ఉంటుందా గురువుగారు? సింహరాశి వాళ్ళు ఏమైనా జాగ్రత్త పడాలి ఇంకా ఎస్పెషల్లీ అంటారా? ఎస్, 12 రాశుల వారికి గ్రహణ ప్రభావం దీంట్లో అయితే కనుక ఈసారి ఎక్కువగా నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గ్రహణ ప్రభావం వల్ల. నేను గర్భిణీ స్త్రీలకు చెప్పేది ఏంటంటే కనుక గర్భము దాల్చిన స్త్రీలు అంటే 3వ నెల నుంచి ఉన్నటువంటి స్త్రీలు, మిగతా ఇంకా కన్సీవ్ అయ్యామా లేదా అని తెలియనటువంటి వాళ్ళైనా సరే, కొంచెం డౌట్ ఉన్న నెల తప్పినా సరే ఎక్కడికి బయటకు వెళ్ళకండి. ఈ 3వ తారీఖు ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. ఈ కర్ణ పిశాచిని తీసి దూరం పెట్టండి, దాన్ని ఏమంటారు మొబైల్ని తీసి దూరం పెట్టండి. ఆ ఒక్కరోజు మొబైల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఏ రేడియేషన్స్ మీ దగ్గరికి రాకుండా చూసుకోండి. ప్రధానంగా ఏంటంటే మంచి పుస్తకాలు దగ్గర పెట్టుకోండి, మంచి పుస్తకాలు చదవండి. సో ప్రశాంతంగా భగవద్ధ్యానం చేసుకోండి. గర్భిణీ స్త్రీలు అయితే కనుక మీరు 2 గంటల వరకు భోజనం చేయొచ్చు, దాంట్లో మీకు ఇబ్బంది లేదు. మామూలు భోజనాలు చేయండి. ఆ రోజు పాలు పెరుగు అవాయిడ్ చేయండి. అందరికీ చెప్తాను, పాలు పెరుగు అవాయిడ్ చేయండి. మామూలు భోజనాలు ఏమైనా ఉంటే 2 గంటల వరకు భోజనం చేయండి. 2 నుంచి 8 గంటల వరకు భోజనం చేయకండి, ఏమి తినకండి. ఏదైనా మంచినీళ్ళు తాగేది ఉంటే కనుక రాగి చెంబులో నీళ్లు పెట్టుకోండి, అందులోపలకు తులసి దళం వేసుకోండి, అవే మంచినీళ్ళు చక్కగా తాగండి. దానివల్ల ఏ దోషం కూడా రాదు. ఎందుకోసం అంటే ఈ గ్రహణాలు ఏమిటంటే నేను ఎంతోమంది జాతకాలు చూస్తాను కదా, గ్రహణ వేధతోటి గనక పిల్లలు పుడితే వాళ్ళకి అదృష్టాలు రావు. వాళ్ళ జాతకం చూస్తే అద్భుతంగా ఉంటుంది. మొన్ననే ఒక జాతకం చూశాను నేను. ఆ జాతకంలో వాడు కరెక్ట్గా గ్రహణం రోజే పుట్టాడు, 1982 అనుకుంటాను. షష్టగ్రహ కూటంలో పుట్టాడు. మొత్తం 6 గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నాయి. వాడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి, ఇప్పటిదాకా పెళ్ళి అవ్వలే.
82లో పుట్టాడు, ఇప్పటిదాకా పెళ్లి కాలే. Oh my God. 6 గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నాయి, వాడికి పెళ్లి కాలే. వాడి జీవితం ఏమవుతుందో అర్థమవుతలేదు, అట్లున్నాడు వాడు. సో అలా ఇంకోటి కూడా మొన్న రీసెంట్గా మనకి షష్టగ్రహ కూటమైంది, అప్పుడు కూడా పుట్టిన పిల్లలు ఉన్నారు. 2009లోనో 8లోనో ఒకటి జరిగింది. వాడు నా గరకా నా ఘాటుకా అన్నట్టున్నాడు. ఇటు పూర్తిగా చదవడు, తెలివి లేదని కాదు, మళ్ళీ అద్భుతంగా మాట్లాడతాడు. కొన్ని పరీక్షలో పాస్ అవుతుందంటే పాస్ అవ్వట్లా, ఉద్యోగం ఉందా అంటే లేదు, పని చేస్తాడా అంటే పని చేయడు. వాడు అటు కాదు ఇటు కాదు అన్నట్టు తయారైపోతున్నాడు. సో కొంతమంది ఉంటారు ఈ గ్రహణ ప్రభావం కనుక పడితే, గ్రహణ ప్రభావం అంటే ఇప్పుడు ఉదాహరణకి గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వీళ్ళు గర్భధారణలో ఉన్నారు. ఇప్పుడు 3వ నెల నుంచి తీసుకొని 9వ నెల మధ్యలో ఎవరైనా ఈ గర్భధారణలో ఉన్నారనుకోండి, వాళ్ళకి తప్పకుండా గ్రహణ వేద పడుతుంది. గ్రహణ వేద పడుతుంది. సో ఈ పిల్లలు పుట్టిన తర్వాత అయినా సరే వాళ్ళ పిల్లలకి 6 సంవత్సరాలు, పిల్లలు పుట్టగానే జాతకం చెప్పించుకొని ఫస్ట్ బాలారిష్ట దోష నివారణ చేయించుకోవాలి. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత వాళ్ళకి మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ గ్రహణ వేద ప్రభావం చేత వాళ్ళ జీవితంలో ఏమైనా నష్టాలు జరుగుతాయని తెలుసుకొని మళ్ళీ ఆయా టైంలో కూడా పరిహారాలు చేయించుకోవాలి. చేయించుకోలేదనుకోండి ఆ గ్రహణ వేద కంటిన్యూ అవుతుంది, మనకి తెలియదు. కానీ ఈ మీరు ఉదాహరణకు చూడండి, గ్రహణ సమయానికి మీరు మామూలుగా నేచర్ దగ్గరికి వెళ్ళండి, సముద్రం దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, నేచర్ ప్రశాంతంగా ఉంటుంది. గ్రహణం జరిగేటప్పుడు గాలి కూడా ఎక్కువగా వీచదు, చాలా కామ్గా ఉంటుంది. మొన్న మేము సూర్యగ్రహణం యాగం చేసినప్పుడు చూడాలి, ఒక పక్షి ఎగురుతున్నది కనిపించట్లేదు, మొత్తం నేచర్ అంతా ప్రశాంతంగా ఉంది 17వ తారీఖు. సో అట్లుంటుంది నేచరు, ప్రళయం వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు అట్లా ఉంటుందన్నమాట నేచర్. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీ అందరు కూడా ఈ గ్రహణం ఏర్పడేటప్పుడు మేము ఒక పరిహారం చేస్తాం, చంద్ర అమృత సిద్ధి తంత్రం అని ఒక పరిహారం చేస్తాం. గ్రహణ వేద ఉన్నటువంటి వాళ్ళు గ్రహణ సమయంలోనే పరిహారం చేసుకుంటేనే వాళ్ళకి ఆ గ్రహణ వేద తొలుగుతుంది. ఎందుకోసం అంటే గ్రహణ వేద ఉంది అంటే అర్థం ఏంది, వాళ్ళ మీద రాహుగ్రహ ప్రభావము కేతుగ్రహ ప్రభావం ఉంది అని అర్థం. ఈ గ్రహణం సమయములో రాహుగ్రహాలకు కేతుగ్రహానికి ప్రీతిగా తర్పణం గనక వదిలి వాళ్ళకి గనక దానాలు చేసి చక్కగా హవిస్సు గనక చేస్తే గనక ఆ గ్రహణ వేద తగ్గుతుంది. దాన్నే అరిష్ట నివారణ తంత్రము అంటారు. సో అరిష్ట నివారణ తంత్రము జరగాలి, అమృత సిద్ధి కూడా కలగాలి, రెండూ జరగాలి. ఆ రెండు జరగాలంటే గ్రహణం సమయంలో హవిస్సు నివేదన చేయాలి, పూజ ఉంటుంది, ఆ పూజలో అటెండ్ అవ్వాలి, అమ్మవారి ప్రసాదం ఉంటుంది, తేనె ప్రసాదం తీసుకోవాలి. ఇంకోటి కూడా తెలుసా, మొన్న మిరాకిల్ జరిగాయి నా ఆశ్రమంలోనే, నేనే నమ్మట్లే అసలు, నేను నమ్మను మిరాకిల్ జరుగుతాయి, నేను నమ్మను, కానీ నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది మంచి మిరాకిల్ జరుగుతుంది. అంటే కొంతమంది మూగ పిల్లలు, కొంతమంది మాటలు సరిగా రాని పిల్లలకు మాటలు వచ్చేసాయి, దే ఆర్ నౌ లిటిల్ బిట్ దే స్టార్ట్ టాకింగ్ అనమాట, బాగుంది. ఇప్పుడు ఆటిజం ఉన్న పిల్లలకు కొంతమందికి క్యూర్ అయింది, వాళ్ళకి అమ్మవారి బ్లెస్సింగ్స్ వచ్చాయి, వాళ్ళకి కొంచెం క్యూర్ అయింది. అట్లాగే ఒక పిల్లవాడికి ఇంకా ఆపరేషన్ చేస్తే కానీ వాడు బతకడు అన్న పిల్లవాడు కూడా వాడు చక్కగా బతికాడు, మంచిగా ఇప్పుడు హాయిగా తిరుగుతున్నాడు. వాడు చనిపోతాడు అనుకున్న పిల్లాడు బతికి తిరుగుతున్నాడు కూడా. ఏం చేశారు గురుగారు, ఈ పరిహారాలు ఏమైనా పాటించారా? ఏం లేదండి, గ్రహణ సమయము చాలా పవర్ఫుల్ టైం. ఆ టైంలో మేము అమ్మవారికి ఒక దివ్య మంత్రం చదువుతూ తేనెతో అభిషేకం చేస్తాం. ఆ అభిషేకం చేసిన తేనెని తమలపాకు పెట్టి లవంగం వేసి ఇచ్చేస్తాం, అది తింటే చాలు, దానికి ₹1 ఖర్చు లేదు. కాకపోతే అది పీఠానికి రావాలి, తీసుకొని పోవాలి. మరి చంద్రగ్రహణం రోజున ఏమైనా చేస్తున్నారా మీ ఆధ్వర్యంలో గురువు గారు? అలాంటి వారు రావాలి, అదే చేస్తున్నారు. అమృతం అంటే భూలోకంలో దొరికే అమృతం ఏమిటి అంటే గనక తేనె. మీరు ఎన్ని రోజులు పెట్టినా పాడవంది ఏంది అంటే తేనె. ఏ పదార్థం అయినా ఎన్ని రోజులు పెట్టినా పాడైపోతుంది, కానీ తేనె పాడవదు. సో అది తేనె. ఇంకోటి ఉంటుంది, అది సుర అంటారు. పాడవంది ఏంటంటే సుర అంటే అర్థం ఏంది, మద్యం మీరు ఎన్ని సంవత్సరాలు ఉంచితే దాంట్లో కిక్ అంత పెరుగుతుంది అని, అది సుర. ఇది అక్కడి నుంచే వచ్చింది, ఇది కూడా అక్కడి నుంచే వచ్చింది. ఏంటిది, మనకి ఈ యొక్క క్షీరసాగర మదనం జరిగినప్పుడు పుట్టిన దాంట్లలో కూడా అప్పుడు కూడా పుట్టిందే భ్రమరం. భ్రమరం అంటే ఏంటి, తేనెటీగ. మీరు ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచంలో తేనెటీగ లేదు అంటే మనం ఎవరు ఉండవు, మనకు తిండి దొరకదు. బికాస్ పరాపరాగ సంపర్కం జరగలేదు. తేనెటీగల వల్ల వృక్షానికి సంబంధించిన సంపర్కం జరగలేదు. పరపరాగ సంపర్కం జరగకపోతే నీకు చెట్లు ఎట్లా ఇదవుతాయి? సో అవే కదా మెయిన్గా. అందుకే మనము భ్రమరాంబ మల్లికార్జున స్వామి అని అంటాం మనం. సో భ్రమరాంబాదేవి లేకపోతే మనం లేము. ఆ భ్రమరము, తేనెటీగలు, తుమ్మెదలు, ఈ జాతి లేకపోతే మనం లేము, మనకు తిండి దొరకదు. సో
అప్పుడు కల్పవృక్షము పుట్టింది, కల్పవృక్షంతో పాటు భ్రమరము పుట్టింది. అందుకోసం అంటే వృక్షాలు వికసించాలంటే ఏం కావాలి? భ్రమరం కావాలి. కాబట్టి తేనెటీగ చేసేది ఏంది? అమృతం ఏంటంటే తేనె. సో ఆ పువ్వులో నుంచి వచ్చేటువంటి మకరందము అది కూడా మన మన మానవుల లెవెల్కి అది అమృతమే. ఇది ఒరిజినల్ తేనె అయితేనే అది మనకు అమృతం. అట్లాగే ఎప్పుడైతే అమృత పాత్ర ఒలికింది, ఇప్పుడు గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొచ్చి భూమి మీద పెట్టి కద్రు దేవత కోసం అని చెప్పి పెట్టి ఆ అమృత పాత్రను తిరిగి తీసుకొని వెళ్ళేటప్పుడు ఏం జరిగింది? దర్భల మీద పెట్టాడు. ఆ దర్భల మీద అమృతం ఒలికింది. అప్పుడు కద్రు దేవత యొక్క పిల్లలైనటువంటి సర్పములు ఆ యొక్క దర్భాలను నాకినాయి కాబట్టి వాటి నాలుక చీరి ఉంటుంది. పాము యొక్క నాలుక రెండుగా చీరింది ఉంటుంది, అవి నాకాయి కాబట్టి. అందుకే ఈ గ్రహణ సమయంలో సర్పదానం చేయటము, సర్పంకు సంబంధించిన మంత్రములు నమోస్తు సర్పేభ్యో ఏకైచ పృథ్వీమను ఏ అంతరిక్షే దివితేభ్యో నమో నమ స్వాహ అని చెప్పేసి అని ఆ సర్పమంత్రం చదివి అవిస్తునివ్వడము. తర్వాత ఆ ఏదైతే గనక అమృతము భూమి మీద పడినప్పుడు ఆ అమృత బిందువుల చేత పుట్టిందే తమలపాకు. తమలపాకు చెట్టు కూడా అమృతమే. అందుకే అది తులసి దళం తర్వాత దివ్యమైన ఔషధం ఏంటంటే తమలపాకు. అందుకే భోజనం తర్వాత ఇంత పాన్ వేసుకోండిరా అని చెప్పి మన తాతలు ముత్తాతలు అమ్మమ్మలు, మా అమ్మమ్మ అయితే రోజు సున్నం పెట్టి మంచిగా పాన్ వేసుకునేది మా అమ్మమ్మ. షీ లివ్డ్ అప్ టు 90 years వరకు బతికింది మా అమ్మమ్మ. కాబట్టి తమలపాకు కూడా అమృతం కిందకే సమానం. సో గ్రహణ సమయంలో అమృతము దొరుకుతుంది కాబట్టి ఆ తమలపాకులో తేనెతో మేము ఏదైతే పూజ చేసి ఇస్తామో అది గ్రహణ సమయంలో తీసుకోవాలి. అది మీకు ₹1 ఖర్చు ఉండదు. మా టెంపుల్కి వచ్చి అక్కడ కూర్చొని మంత్రం విని అమ్మవారి పూజ అయిన తర్వాత అది తీసుకోవాలి. తీసుకుంటే మీకు మిరాకిల్ జరుగుతాయి. మీరు నమ్మితే జరుగుతాయి. మీరు నమ్మండి, అమ్మవారిని ఆరాధన చేయండి. ఎందుకోసం అంటే మన మనస్సు చాలా గొప్పది. అది సంకల్పము చేస్తుంది, వికల్పం చేస్తుంది. ఇప్పుడు మీరు డిప్రెషన్లో ఉన్నారనుకోండి, మీ ముందు పంచభక్ష పరమాన్నాలు పెట్టినా మీకు మనసుకి ఒంటికి ఎక్కదు. మీ మనసు మంచిగా ఉంది, కారం అన్నమైనా తినండి, ఆవకాయ అన్నమైనా తినండి, మంచిగా వెళ్ళిపోతుంది. మనస్సు బాగుండాలి. సో మీ మనస్సు మీరు అమ్మవారి మీద కేంద్రీకరించండి, భక్తిలో మీ మనస్సును ముంచండి, అక్కడికి రండి, అద్భుతాలు జరుగుతాయి. జరుగుతూ ఉంటాయి కూడా, జరగబోతాయి కూడా, వస్తాయి. నేను అందరికి నాకు కొంచెం అక్కడ ఆ ఒక్కరోజు నాకు ఎట్టిక అవుతుంది కానీ ఓపిక్గా అందరికీ ప్రసాదం ఇస్తాను, అందరికీ మంత్రించిన. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మేము తెల్ల ఆవాలు కూడా ఇస్తాను, తెల్ల ఆవాలు ఇస్తాను. అది ఏమిటంటే కనుక దాంట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. తెల్ల ఆవాలు ఏమిటంటే కనుక మంత్రభూయిష్టమైనటువంటి శక్తి వాటికి తొందరగా వస్తుంది. ఆవాలకి మీరు మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఆవాల యొక్క గొప్పతనము. కాబట్టి ఆ తెల్ల ఆవాలు ఇస్తాం. ఏంటంటే అది ఎవరికి అనంటే ఎవరికైతే భూములు అమ్ముడుపోవాలో, మా భూములు అమ్ముడుపోవట్లేదండి, మాకు అది పోతే మాకు ఏమైనా డబ్బులు వస్తాయి, మాకు శత్రుబాధ ఎక్కువ అవుతుంది, మాకు చీడపీడలు ఎక్కువగా ఉన్నాయి అన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఆ రోజు అందరికీ సమానంగా మంత్రించిన తెల్లవాళ్ళు ఇస్తాం. అవి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ భూమి ఏదైతే ఇప్పుడు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, సరిగ్గా పంటలు పండట్లేదు అనుకుంటారనుకోండి, అది వెళ్ళి రోహిణి నక్షత్రం రోజున తెల్ల ఆవాలు మేమైతే ఇస్తామో, రోహిణి, హస్త, శ్రవణ ఈ 3 నక్షత్రాల రోజున ఆ తెల్ల ఆవాలు తీసుకొని వెళ్ళి వాళ్ళ పొలంలో చల్లుకున్నారనుకోండి, వాళ్ళు ఏ అభీష్టంతో చల్లుతారో అభీష్టం నెరవేరుతుంది. ఈసారి పంట బాగా పండాలి అనుకుంటే పంట కూడా మంచిగా పండుతుంది. అలాగే అమ్ముడు పోవాలి అనుకుంటే అమ్ముడు కూడా పోతుంది. అదే పొలంలో లిటిగేషన్లో ఉన్నాయి, ఇబ్బందుల్లో ఉన్నాయి, కోర్టు కేసులు ఇబ్బందులు ఉన్నాయి, అదే తెల్ల ఆవాలు తీసుకొని వెళ్ళి ఏం చేయాలంటే ఆరుద్ర నక్షత్రం రోజున ఆ తెల్ల ఆవాలు చల్లాలి. చల్లితే లిటిగేషన్స్ అన్నీ కూడా తొందరగా పోయి ఏదో కాంప్రమైజ్ సెటిల్మెంట్ ఏదో ఒకటి పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది. సో అట్లా పరిష్కారం చేసుకోవచ్చు. లేదు డబ్బులు ఎక్కువగా దొంగతనాలు చేశారు, మా డబ్బులు తీసుకున్నారు, అప్పులు తీసుకున్నారు, మేము తిరిగి ఇవ్వమన్నా తిరిగి ఇవ్వట్లే, మేము ప్రామిసరీ నోట్ రాయించుకోలేదు, ఏం ఒక నోటి మాట కొద్దికి ఇచ్చాము, అవసరం అని ఇచ్చాము, వాళ్ళు మాకు తిరిగి ఇవ్వట్లే, ఇలాంటి కొన్ని ఉంటాయి బాధలు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ తెల్లవాళ్ళు ఏదైతే నేను ఇస్తానో మిగతా వాళ్ళ దగ్గర ఉండే ఇంకొక 1 కిలో తెల్లవాళ్ళు అవి కలుపుకొని ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అన్న మంత్రం చదువుతూ ఆరుద్ర నక్షత్రం రోజున రావి చెట్టు యొక్క పుడకలు, రావి చెట్టు నుంచి లేదా మర్రి చెట్టు నుంచి స్వయంగా పడినటువంటి సమిదలు ఉంటాయి, ఎండిపోయి పడ్డ సమిదలు ఉంటాయి, అవి ఏరుకోవాలి. అవి అశ్విని భరణి నక్షత్రంలో ఏరుకోవాలి. అశ్విని భరణి కృత్తిక రోహిణి
నక్షత్రం రోజుల్లో ఏరుకోవాలి. ఏరుకొని ఆరుద్ర నక్షత్రం రోజున ఎక్కడైనా ఇంట్లో చేయకూడదు, ఇది ఇంట్లో చేయకూడదు. ఆరు బయట ఎక్కడైనా సరే, లేదంటే ఇంటి దాబా పైన కానీ, లేదంటే మీ పొలంలో కానీ, వేరే ఎక్కడైనా సరే ఆరు బయట చేయాలి. బయట చేయాలి, ఏం లేదు. వాటన్నిటిని కూడా ఒక బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండితోటి ముగ్గు వేయాలి. అంటే ఒక స్క్వేర్ వేసి దానికి మళ్ళీ ఆపోజిట్ స్క్వేర్ వేస్తే 8 కోణాలు వస్తాయి. ఇప్పుడు స్క్వేర్కి ఆపోజిట్ స్క్వేర్ వేస్తే 8 కోణాలు వస్తాయి. ఆ 8 కోణాల మధ్యన ఈ యొక్క ఒక కర్పూరం పెట్టేసి, ఈ సమిదలు పెట్టి కర్పూరం వెలిగించి, ఈ సమిదలన్నీ కూడా వెలిగిస్తూ అగ్ని వస్తున్నప్పుడు ఈ యొక్క ఏదైతే ఉంటుందో తెల్ల ఆవాలు ఉంటాయో, ఆ తెల్ల ఆవాల్ని దాని లోపల నువ్వుల నూనె, లేకపోతే బర్రె నెయ్యి, ఆవు నెయ్యి కాదు, మహిష నెయ్యి, మాయిషం ఘృతం అంటారు అది. సో బర్రె నెయ్యి కొంచెం వేసి, లేదంటే మీకు అంత మీరు బడ్జెట్ లేకపోతే నువ్వుల నూనె వేసి, మీకు ఒకవేళ నిజంగా దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, వాళ్ళు మిమ్మల్ని అంత బాధ పెట్టారు, మీకు కన్నీళ్ళు వచ్చేంత బాధ పెడితే ఎస్, మీ కన్నీళ్ళు కూడా దాంట్లో వేయండి. ఓకే గురువు గారు, అది 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 రియల్ ఆజ్యం. అది దానికి ఉన్న పవర్ వేరే. అది వేసి దత్తమంత్రం చెప్పండి. ఎందుకోసం అంటే కలియుగములో సమస్త ఈ భూలోకంలో ఉండే సమస్త పిశాచ గణాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసేది దత్తాత్రేయ స్వామి. కాబట్టి దత్తమంత్రం చదవండి. ఆయన శిష్యుడే కార్తవీర్యార్జునుడు. సో కార్తవీర్యార్జునుడిని మనసులో స్మరించుకుంటూ ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ, ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ, అది హూం ఫట్ స్వాహ అంటారు. అది మీకు మంత్రం రాకపోతే అనకండి. ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ హూం ఫట్ స్వాహ అనుకుంటూ 108 సార్లు ఈ యొక్క తెల్లాబాలు వేయాలి. మళ్ళీ ఇంకో 108 సార్లు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమస్వాహ అనుకుంటూ 108 సార్లు వేయండి. ఆ తర్వాత చూడండి, మీ పని మీకు అవుతుంది. దీంట్లో ₹1 ఖర్చు లేదు, ఏ పంతులకి ఏం పిలవాల్సిన అవసరం లేదు, మీకు మీరే చేసుకోవచ్చు. కాకపోతే ఆ హోమం చేసేటప్పుడు స్క్వాట్ కూర్చోవాలి. స్క్వాట్ కూర్చోవాలి అంటే నీ 2 అరికాళ్ళు మాత్రమే భూమికి అంటాలి. నీ పృష్ఠము ఏది నీ భూమికి అంటకూడదు. స్క్వాట్ కూర్చొని చెయ్యాలి. అది చేయగలిగితే చేయండి, లేకపోతే కూర్చొని చేసుకోవచ్చు. అంటే మేము తంత్రశాస్త్రజ్ఞం కాబట్టి మేము ఎలా చేస్తాము అనేది మాకు తెలుసు. మేము అంటే అందరూ చేయడం కష్టమేమో గురువు గారు. చెయ్యాలి, అది సిద్ధం ఉండాలి అది. సో అలా చేస్తే తొందరగా ఫలితం లభిస్తుంది. లేదన్నా కూర్చొనైనా చెయ్యండి. కాకపోతే కింద భూమికి నేలకి మీ పృష్ఠం ఆనకూడదు. ఏదన్నా ఆకు లేకపోతే ఏదన్నా క్లాత్ కానీ ఏదైనా వేసుకొని కూర్చోండి. దర్భచాపలు వేసుకొని కూర్చున్నా మంచిదే, వేసుకొని కూర్చొని చేసుకోండి. ఇది గ్రహణ సమయంలో గురువు దగ్గర నుంచి తీసుకోవాలి ప్రసాదంగా. తీసుకొని చేసుకుంటే గనక తప్పకుండా ప్రయోజనం జరుగుతుంది. ఇంకొకటి కూడా, ఈ గ్రహణ సమయంలో ఏదైతే మేము తెల్లాబాలు ఇస్తామో ల్యాండ్ అమ్ముడు పోవట్లేదు అనే వాళ్ళకు కూడా ఒక పరిహారం ఉంటుంది. ఇచ్చిన తెల్లాబాలు తీసుకొని ఏం చేయాలంటే ఆ ల్యాండ్కి వెళ్ళి, అయితే మీకు ల్యాండ్ మీ ఇంటి దగ్గరనే ఉందనుకుందాం, మీ ఇంట్లోనే 1 కిలో వంట వండుకోండి. యాక్చువల్లీ చేయాల్సిన పద్ధతి ప్రకారం చెప్తాను, నేను మళ్ళీ ఏమీ ఈజీ మెథడ్స్ ఏం లేవు. వాస్తవంగా మీ భూమి అమ్ముడు పోవాలి, మీకు ఆ భూమికి మంచి రేట్ రావాలి, అమ్ముడు పోవాలి, దానికి ఆకర్షణ శక్తి రావాలి. భూమిని ఎవరైనా చూడగానే వెళ్ళగానే కొనాలి అన్న భావన వాళ్ళకి రావాలి అంటే ఏం లేదు, ఆ భూమిలోకి వెళ్ళాలి. ఏదైతే కనుక హస్తా నక్షత్రం రోజున, హస్తా నక్షత్రం గొప్ప నక్షత్రం, ఆ నక్షత్రం రోజున భూమి దగ్గరికి వెళ్ళి కర్రలు పెట్టి ఒక గిన్నె తీసుకొని వెళ్ళాలి. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే అందులోపల 1 కిలో బియ్యం మంచిగా చక్కగా కడిగి, బియ్యం ఉడుకుతున్నప్పుడు ఇంత పసుపు, అందులోపల ఇంత బెల్లం, తర్వాత నెయ్యి, ఆవు నెయ్యి కానీ బర్రె నెయ్యి కానీ ఏదైనా సరే మంచి నెయ్యి వేసి దాన్ని చక్కగా బెల్లం అన్నంలాగా తయారు చేయాలి. తయారు చేసి అరిటాకు దొరికితే అరిటాకు, లేకపోతే విస్తారాకు దొరికితే విస్తారాకులు, ఏమైనా అరిటాకు అయితే మంచిది. ఓ పెద్ద అరిటాకు తీసుకొని అరిటాకు నిండా ఆ అన్నం పరిచేయాలి. అన్నం పరిచేసి దాని చుట్టూ తెల్లావాలు వేయాలి. దాని చుట్టూ తెల్లావాలు వేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి ప్రకృతి దేవతకి దండం పెట్టుకోవాలి. ఆ భూమాతకి భూదేవతకి దండం పెట్టుకోవాలి. ప్రకృతి దేవత, ఈ భూమికి ఆకర్షణ శక్తిని ఇవ్వండి, మేము ఇది భూమిని అమ్ముదాం అనుకుంటున్నాము, ఆకర్షణ శక్తిని ఇవ్వండి. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు కూడా బాగుపడాలి, ఈ భూమి ద్వారా వాళ్ళకి కూడా మంచి జరగాలి. ఎందుకోసం అంటే నేచర్కి ఏదైతే ఇస్తావో నీకు అదే వస్తుంది. ఎవరికైతే వాడికి అంటబెట్టేద్దాము అని ఆ ఫీలింగ్ పెట్టుకోవద్దు. ఎవరు కొనుక్కున్నా వాళ్ళకి భూమి వల్ల వాళ్ళకి లాభం కలగని
అన్న ఆలోచనతోటి, మంచి ఆలోచనతోటి కొబ్బరికాయ కొట్టి ప్రకృతికి నైవేద్యం పెట్టేసి మీరు వచ్చేసేయండి. అవి పశుపక్షాదులు తిన్నా, చీమలు తిన్నా, ఏది తిన్నా అవి బ్లెస్సింగ్స్ ఇస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్లెస్సింగ్ అనేది ఎవరైనా ఇస్తారు. వాళ్ళ కడుపు నింపితే చాలు వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ బ్లెస్సింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది. అందుకే అన్నదానం మహాదానం విద్యాదానం తతప్పరం. సో అయితే నువ్వు అన్నదానం చేయి, ఆ అన్నదానం వల్ల నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. సో ప్రకృతికి అన్నదానం చేయాలి, మనుషులకి విద్యాదానం చేయాలి. మనుషులకి విద్యాదానం, వాటికి నువ్వు విద్య ఏం నేర్పిస్తావు, వాటి నుంచి నువ్వు నేర్చుకోవాలి. మనం పిట్టల నుంచి మనం ఇల్లు ఎట్లా కట్టుకోవాలో మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాలి, ప్రకృతికి అన్నం పెట్టాలి. ప్రకృతి సొంతంగా చేసుకోలేనిది ఆహారమే. అందుకే భగవంతుడు ప్రకృతికి జంతువులకి మధ్యన మనిషిని ఒక అనుసంధానంగా పెట్టాడు, ప్రకృతిని అనుసంధానంగా పెట్టాడు. ఆ ప్రకృతిలో ఉండే జంతువులకి మీరు హామ్ చేయకుండా వాటికి ఫుడ్ అనేది ఇవ్వండి. ఎందుకోసమంటే అవన్నీ కూడా తిరియగమనములు, అవి ఆహారం కోసమే తిరుగుతాయి, వాటికి వేరే ఏ ఆశ ఉండదు. ఒక్క మనిషికి తప్ప, ఈ భూప్రపంచంలో ఒక్క మనిషికే డిఫరెంట్ ఆ కోరికలు ఇక ఉంటాయన్నమాట. అవి లెక్కలేనని ఉంటాయి అన్నమాట, ఎన్ని నేను చెప్పలేను. కానీ వాటికి ఉండే కోరిక ఒక్కటే, ఆహారము, పునరుత్పత్తి, తర్వాత తమ సంతానాన్ని కాపాడుకోవడం. అంతే, తమ జాతిని కాపాడుకోవాలి, మంచి ఆహారం తినాలి, తమ జాతిని వృద్ధి చేసుకోవాలి. ఈ మూడు ఆలోచనలు వాటికి, ఇంకా ఏ ఆలోచన వాటికి ఉండదు. కాబట్టి ఆ ప్రకృతికి మనం హితం చేయాలి, హితం చేయడం వల్ల అన్నీ మంచి జరుగుతాయి. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. చంద్రగ్రహణం గురించి పూర్తి వివరణ, ఏ రాసుల వారి మీద ఎలాంటి ప్రభావం, పరిహారాలు అన్నీ కూడా వివరించినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమంతుడు.